జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మధ్య వైఎస్ఆర్సీపీని వీడారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నారని చెప్పి చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతున్నారనే విషయం అయితే ఇప్పటికీ ఒక ప్రహసనం లాగా మారింది. ఆయన పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ చర్చలు జరిపినట్టుగా కూడా ఉంది. అయితే ఈయన చేరుకోదలను అటు టీడీపీ నాయకులు ఇటు జనసేన నాయకులు కొంత అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణం వల్లనే ఆయన మొన్న జనసేనలో చేరలేకపోయారు. అయితే ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు? బాలినేని శ్రీనివాసరెడ్డి అటు వైవి సుబ్బారెడ్డి గారికిను ఇటు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరి బంధువు, చాలా దగ్గర చుట్టరికం ఉంది. మరి అట్లాంటి వ్యక్తి వైసీపీ అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జగన్ వెంట నడిచారు. జగన్ కోసం మంత్రి పదవిని వదులుకొని కాంగ్రెస్ ని వీడి జగన్తో వచ్చారు. ఆ తర్వాత జగన్ అనేక ఇబ్బందులు గురైపోయినప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ కోసం పాటుపడ్డారు. మరి అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ ఎందుకు పార్టీ మారుతున్నారు అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు మనకి తెలుస్తున్నాయి. ఒకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు జిల్లాపై గట్టి పట్టు కోరుకున్నారు. అయితే ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తిగా సహకరించలేదు. ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డికి కొన్ని ముఖ్యమైన బాధ్యతలను అప్పచెప్తూనే పశ్చిమ ఒంగోలు జిల్లాలో ఆదిమూలపు సురేష్ని కూడా జగన్ ఎంకరేజ్ చేశారు. ఇక్కడే బాలినేని శ్రీనివాసరెడ్డికి బాగా కాలింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళని రాజీనామా చేయించినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని చేయించారు. ఆదిమూలపు సురేష్ని కూడా జగన్ మరి ఏ ఇతర కారణాల వలన తెలియదు కానీ ఆదిమూలపు సురేష్ని తిరిగి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి ఇగోని ఎక్కడో టచ్ చేసింది. అక్కడి నుండే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో తిరుగుబాటు జెండా ఎగరవేయటం జరిగింది. అక్కడే బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుగుబాటుకి బీజం పడింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడరు అనే ఒక ఊహలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై సరైనటువంటి ఫోకస్ చేయలేకపోయారు. ఎందుకంటే దగ్గర బంధువు పార్టీని వీడడులే అనే ఒక నమ్మకంతో ఉన్నారు. అయితే రాజకీయాల్లో నమ్మకాలు పనిచేయవు. రాజకీయాల్లో ఎవరి వ్యాపారాలు ఎవరి నష్టాలు కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ దారిలో వెళ్ళడానికి నిర్ణయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కొంత పొరపాటు చేశారని చెప్పాలి. ఎందుకంటే జగన్ అనేక కష్టాల్లో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి చేయూతనిచ్చారు. ఇట్లాంటి వ్యక్తికి పదవి ఎందుకు ఇవ్వలేదు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఆర్థిక లావాదేవీలు. బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ సంస్థ ప్రతినిధుల నుండి ఈయనకు కొంత డబ్బులు వచ్చేలాగా ఒప్పందాన్ని కుదిర్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ తర్వాత ఆ సంస్థ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ మంత్రి అవుతారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల తర్వాత చూద్దాం, కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఇక్కడే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేయమని కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా నింపాదిగా ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో లేదు, అటు తర్వాత కూటమి ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించినటువంటి కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. కాబట్టి ఆ సంస్థ కూడా ఇప్పుడు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి కొంత ఓపికతో వ్యవహరించాలని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించారు. ఇక్కడే బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తిగా నీరు గారిపోయారు. జగన్తో ఉంటే లాభం లేదనుకుని అధికార పార్టీలోకి వెళ్ళాలి, ప్రతాపం చూపించాలని నిర్ణయించుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరి రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించాలనుకున్నారు. అయితే ఒంగోలులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను ఇతను వ్యతిరేకిస్తారు.